చిత్తం నెరవేర్చువాడే పరలోక రాజ్యంలో ప్రవేశించు. ఆమేన్, హల్లెలూయా. 10 మంది కన్యకల గురించి రాశాడు దేవుడు. ఆ 10 మంది కన్యకలు 5 మంది బుద్ధి లేని వారు, 5 మంది బుద్ధి లేని వారు. బుద్ధి లేని వారు కూడా ఉన్నారమ్మా, మీరు అనుకుంటున్నారు. బుద్ధి లేని వారు ఉన్నారు, బుద్ధి కలిగిన వారు ఉన్నారు. బుద్ధి కలిగిన వాళ్ళు దీటులు తీసుకున్నారు, నూనె తీసుకున్నారు, సిద్ధపడి పెళ్లికి పోయారు. బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు అంటే దీటులు తీసుకునేదే కానీ సిద్ధులతో నూనె తీసుకోలేకపోయారు. పెళ్లి కొడుకు ఆలస్యం చేసే తెలియక అందరూ కులికి నిద్రపోయారు. ఒక ఆయన వచ్చి పెళ్లి కొడుకు వస్తున్నారు, సిద్ధపడను అని కాకేసి ఈ బుద్ధులన్నీ ఇక్కడికి లేచి సిద్ధపడారు. పెళ్లి కొడుకు వస్తానే నూనె వచ్చి దీప వెలిగించి పట్టుకున్నారు. ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారంటే, అమ్మా నూనె మర్చిపోయి వచ్చాం, మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యండి అని అడిగినారు. అమ్మా ఇది మీకు మాకు సరిపోదు, అమ్మేవాడికి పోయి కొనుక్కొచ్చుకోండి అని చెప్పారు. ఇది పోయి అమ్మేవారి కడిగి కొనుక్కొని వచ్చే లోపలనే పెళ్లి కొడుకు లోపలికి వచ్చాడు. లోపలి విందుల్లోకి వచ్చారు, వాకిలి వేశారు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభువా ప్రభువా యేసయ్యా మా తండ్రి మేము కూడా పెళ్లికి వచ్చినామయ్యా, వాకిలిది అన్నారు. మీరు ఎవరో నిశ్చయముగా నాకు తెలియదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని నెరవేర్చలేకపోయారు, సిద్ధపడలేకపోయారు. ఈ ఆదివారము ఆరాధన అయితే శనివారమే సిద్ధపడాల విశ్వాసి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆదివారము ఆరాధన అయితే శనివారం సిద్ధపడాలి. ఏమేమి కావాలో తెచ్చి పెట్టుకోవాలి. ఆదివారం శనివారమే, రేపు ఆదివారం కదా అప్పటికప్పుడు సిద్ధపడదాంలే అనుకుంటే కాదు. శనివారం సిద్ధపడాలా, ఆదివారము మందిరానికి రావాలి. ఒకరోజు దేవుడు ఏమన్నాడంటే, ఒకరోజు ముందు మీరు సిద్ధపడండి అన్నాడు. మన పిల్లల కాడికి పోతాం అనుకో, ఊళ్ళ కాడికి ఎక్కడో దూర ప్రాంతంలో ఉంటారు, హైదరాబాద్లోనో చెన్నైలోనో విశాఖపట్నంలో ఉంటే మనం ఏం చేస్తామమ్మా, వారం నుంచి సిద్ధపడతాం. పిల్లల కాడికి వాళ్ళే లెక్క తెచ్చుకోవాలా, బుట్టలు ఉతుక్కోవాలా, ఐరన్ చేసుకోవాలా, బ్యాగ్ కడుక్కోవాలా, అన్నీ సిద్ధపడతా వస్తాం. ఆ టైంకి ఆ టైం వచ్చానే మన బస్సు ఎక్కో లేదా రైలు ఎక్కి వెళ్ళిపోతాం. నువ్వు పరలోకానికి పోవాలి అంటే ఎప్పటి నుంచి సిద్ధపడాలమ్మా? ఇప్పటి నుంచే సిద్ధపడి రెడీగా ఉండాలి. ఆ మహానుభావుడు ఎప్పుడు వచ్చాడో ఎవరికి తెలియదు. ఇదిగో నేను దొంగబోలే వస్తానని అన్నాడు. ఈ పొద్దు రావచ్చు, రేపు రావచ్చు, మొన్న రావచ్చు, 2 సంవత్సరాలకైనా రావచ్చు. ఆయన వచ్చినంత వరకు సిద్ధపడి ఉండాలి. భర్త దూర ప్రాంతానికి పోయినాడు అనుకో, భార్య ఏం చేయాలమ్మా? భర్త కోసము ఎదురు చూడాలి. ఆ భర్త ఎప్పుడు వచ్చాడోనే, ఏమి తెచ్చాడోనే, ఏం సంపాదించుకొని వచ్చినాడేమోనే, ఎంత కష్టపడినాడేమోనే అని ఆ భర్త కోసం ఆ ఇల్లాలు చూపెట్టుకొని ఉండాలి. అట్లాగా యేసుక్రీస్తు మనకు భర్త అయి ఉన్నాడమ్మా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ప్రియుడే ఉన్నాడు. సంఘము వధువు, వరుడు ఎవరు? యేసు ప్రభు. ఈ సంఘంలో మనం ఉండా గనక ఆ వరుని కోసము, ఆ భర్త కోసము ఎదురు చూస్తూ సిద్ధపడి ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన రాకడ ఒకసారి ఉంది, ఎప్పుడో తెలియదు. ఆ రాకడ కొరకు సిద్ధపడిగా ఉండాలి. ధనవంతుడు ఏం చేశాడంటే ఈ లోకంలో బహుగా సుఖపడాడు. ఎంత సుఖపడాడంటే సుఖపడాడు. ఈ లోకంలో మనకు సుఖం లేదమ్మా. విశ్వాసాన్ని మీకు సుఖం లేదు. అవమానాలు, నిందలే కదా. ఈ నిందల ధోరణ, ఈ అవమానాల ధోరణ ఈ రాజ్యానికి మనకు దారి. యేసుక్రీస్తు ఒక్కరోజైనా కునికి నిద్రపోలే ఆయన కదమ్మా. మిమ్మల్ని కాపాడేవాడు కునకడు, నిద్ర పోడు. కొంతమంది దేవతలు పాటబడి లేపాల, కొన్ని దేవతలను కొన్ని దేవాలను సుప్రభాతం పాడతారు, ఆయన లేపుతారు. కానీ మన దేవుడు నిద్రపోడు, కునకడు, నిన్ను కాపాడేవాడు. నీ కాలికి రాయన తగలకుండా నిన్ను కాపాడతాడు ఆయన. ఈ లోకంలో
నీకు నిందలు అవమానాలు శోధనలే రావాల. దాంట్లో ద్వారానే నువ్వు పరలోకానికి పోతావు. విశ్వాసులుగా ఉండే మనకు శోధనలు రావటము సహజం. మనకన్నా ఏరే వాళ్ళు దేవుని నమ్ముకోకుండా బాగుంటారు. ఏంది బా నేను చర్చి పోతాడా, ఆరాధన చేస్తుందా, దేవుణ్ణి నమ్ముకున్నా, నాకు ఏమి లేవు, ఏమి రాలేదే అని మనం బాధపడతా ఉంటాం. కానీ నీ శ్రమలే, నీ నిందలే నిన్ను పరలోకానికి నడిపిస్తాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, గుర్తు తెచ్చుకోండి. చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 8వ వచనం ఒక మాట చదవండి. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. చాలు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని. హృదయము అంటే మనసు. ఈ హృదయము, ఈ మనసు శుద్ధిగా ఉండాల. చెత్త చెదారము చేర్చుకునేవనుకో నీ హృదయంలో పాడైపోతావు. అందుకే ఆయన అంటున్నాడు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని. నీ హృదయము, నీ మనసు శుభ్రంగా ఉండాల. ఇల్లు వాటిని శుభ్రం పెట్టుకుంటారు, పరిసర ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంటాయి, కానీ నీ హృదయము శుభ్రంగా ఉండదు. పక్కింటి వాళ్ళు బాగుంటే ఈ హృదయం తట్టుకోదు కదమ్మా. ఎవరైనా ఒక బగలా కడితే ఈ హృదయం తట్టుకోలేదు. మా మీద లేనిపోనని నిందలు మోపుతాంది ఒక ఆమె. ఎందుకంటే ఆమె హృదయం శుద్ధిగా లేదు. ఆమె వెనక ఎంతుందో ఆమెకు తెలియదు పాపం. అందుకే ఆయన అంటున్నాడు, ఇద్దరు ఉంటారనే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అని. నీ హృదయము, నీ మనసు శుభ్రంగా ఉంటే ఇతరులను ప్రేమించే గుణం నీకు ఉంటుంది. అన్ని శుభ్రంగా పెట్టుకుంటావు, కానీ నీ హృదయం కాడికి వస్తే శుభ్రంగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన నీ హృదయం కాడికి వచ్చి తడతాడు. నీ హృదయం అనే తలుపు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నీ హృదయము నాకు సోటి అంటున్నాడు. మన హృదయం కాడికి వచ్చి తలుపు తడతాడు. హృదయం అనే తలుపు ఉంది మనకు ఒకటి. ఆడికి వచ్చి తడతానే ఉంటాడు ఆయన. అయితే అందరినీ చేర్చుకుంటాం, కానీ దేవునికి మాత్రం చోటు లేనే లేదు. అందుకంటాడు ఆయన, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరెలు ఉన్నాయి, మనిషి కుమారుడు తల దాచుకోవడానికి స్థలము లేకపోయాను అంటాడు బాబు. సమస్తము కలుగుకుండా కంటే కలిగింది, ఆయన లేకుండా ఏమీ కలగలే. సమస్తము ఆయన మూలంగా కలిగినది లోకం అంతా. ఆయనకే స్థలం లేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన పశువుల తొట్టిలో పెట్టారు ఆయనలో. చూడమ్మా, ఆమె గర్భిణి మరియమ్మ, ఆమె నిండు శూలాలు పాపం. వర్షం వస్తూ ఉంది, కానుకు నొప్పులు ప్రారంభమైనాయి. అందరి ఇళ్ళపై కట్టాడు వేసావు, అయ్యా నా భార్యకు నొప్పులు వచ్చినాయి, తలుపు తీయండి, తలుపు తీయంటే ఎవరూ పలకరు. అప్పుడు ఆ పశువుల పాకలేకి పోయి యేసు ప్రభువును కన్ని పాత గుడ్డలతో చుట్టి ఆ పశువుల తొట్టిలో పరుండ చేశాను అని. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో ఆయనకు స్థలం లేదు. అందుకే ఆయన అంటాడు, ఈ లోకము నన్ను గ్రహించదు, ఈ లోకము నన్ను తెలుసుకోదు అంటాడు మహానుభావుడు. ఆయన తెలుసుకుంటే ఎట్లుంటారమ్మా? ఆయన గమనిస్తే ఇట్లుంటారా? ఆయనకు వ్యతిరేకం అయిపోతుంది లోకమంతా. మామూలుగా ఒకప్పుడు ఈ నల్లబట్టలు వేసేవాడే లేడు. ఒకప్పుడు నేను చూడగా ఎప్పుడు కానీ, ఎప్పుడైతే చర్చి కట్టామో ఆ సాతాను వారు అందరికీ నల్లబట్టలు వెళ్ళి మొదలు పెట్టారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే పరలోక రాజ్యానికి పోనీయకుండా అడ్డుపడి
నరకానికి తీసుకుపోయి చంపేదానికి వానికి ఇష్టమైంది. అందుకే ఆయన్ను తెలుసుకోలేకున్నారు, ఆయన్ను గమనించలేకపోతున్నారు పాపం. అందుకు ఆయన అంటాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించంటాడు పాపం. ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు, వాళ్ళని క్షమించు తండ్రి అంట. ఆ క్షమాపణ ద్వారా మనుషులు ఇంతవరకు బతుకుతూనే ఉన్నారట. ఆయన కోపం వచ్చిందనుకో, తండ్రికి కోపం వచ్చిందంటే ఇక మనము చెప్పలేము. ఆయన కోపము యేసుప్రభు సల్లారుస్తున్నాడు. తండ్రి ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించు అంట. ఆదికాండం చదువు, ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనం చదువు. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపములోంది తన హృదయములో నొచ్చుకొనెను అనేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా పశ్చాత్తాపములోంది తన హృదయములో నొచ్చుకొనెను అనేది. అన్న తమ్ముడు చంపుతున్నాడు, తమ్ముడు అన్నం చంపుతున్నాడు, బిడ్డ తల్లిని చంపుతుంది, తల్లి బిడ్డను చంపుతా ఉంది. గమనిస్తున్నారు. తండ్రి లెక్క ఇయ్యలేదని కుమారుడు పోయి చంపేస్తాడు. ఎందుకంటే భూమి మీద నరులు చేసినందుకు ఆయన పశ్చాత్తాపం పొందుతున్నాడు. ఎందుకు చేసినాడు ఆయన ఇళ్ళను, ఎందుకు ఇలా చేసినందుకు ఆయన హృదయములో నొచ్చుకుంటా ఉన్నాడు. హృదయములో అంటే మనసులో, యేసుప్రభు మనసులో నొచ్చుకుంటా అన్నాడు. ఇలాంటి పార్టీ సేవలు నేను కలగజేసినందుకు, నేను పుట్టించినందుకు ఆయన మనసులో, ఆయన హృదయంలో నొచ్చుకుంటాడు. 3 పూట నీకు ఆహారం పెట్టి నీ గాలిని తీసుకొచ్చి నీ ముఖంగా ఆడిస్తూ ఉన్నాడు. నీకు పగులు ఎండదే దెబ్బ తగలకుండా పగులు ఆ పగులు నీకు వెలుగుతుగా రాత్రి చీకటిగా నీకు ఇచ్చే నీ కాపుటన్ని సృష్టించి నీ దగ్గర పెడితే నువ్వు నల్లబట్టలేచావా? వచ్చుకోడాక తన హృదయం వచ్చుకుంటా లేదా ఆయన? ఎందుకు వీళ్ళని చేసినానని చెప్పి, ఎందుకు వీళ్ళందరినీ కలగజేసి నేను ఈ విధంగా చేసి, మన ప్రవర్తన చూసి, మన ఆచారాలను చూసి ఆయన హృదయంలో నొచ్చుకుంటా అన్నాడు పాపం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హృదయం యొక్క తలుపు యొక్క నిలబడి తట్టుతా ఉంటే ఎవరు ఆయన చేసుకోలేకపోతా ఉన్నారు. ఎంత విచిత్రమో, ఎంత ఘోరమైన పని ఒకసారి మీరు ఆలోచన చేయండి. అందుకు ఆయన హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు అనేది. ఎప్పుడైతే మన హృదయం మనకు బాగా ఉంటుందో అప్పుడు మనము దేవుణ్ణి చూస్తాం. చూడండి, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 20వ వచనం 27. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో ఎప్పుడైతే నువ్వు చూస్తావో అప్పుడే నీ హృదయములో ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అవుతావు. ప్రైజ్ లార్డ్. ఒక స్త్రీని మోహపు చూపుతో ఎప్పుడైతే నువ్వు చూస్తావో అప్పుడే నీ హృదయముతో ఆమెతో వ్యభిచారించిన వాడు అవుతావు అనేది. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచారు. నీ హృదయంలో దేవుడు మాత్రమే ఉండాలి, కానీ మోహపు చూపులు ఉండకూడదు, వ్యభిచారం ఉండకూడదు, దొంగతనము ఉండకూడదు, కక్షలు కాల్చలు ఉండకూడదు. ఎవరైనా బాగుపడుతుంటే చూసి సంతోషించాలి, అప్పుడు నీ హృదయం బాగుంటుంది. కదమ్మా, నేను చెప్పేది ఏమనగా, ఎవరైతే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తాడో వాడే తన హృదయంలో ఆమెతో వ్యభిచారము చేసిన వాడై ఉంటాడు అని. అందుకే
ఆయన మన హృదయాన్ని చూసి ఆయన హృదయములో నొచ్చుకుంటున్నాడు. ప్రియులారా గమనించండి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువు. 2:3. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే దైవ ఉగ్రతకు కారులమై ఉంటిమి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శరీరం యొక్క మనసు యొక్క కోరికలు. శరీర కోరిక ఏంటమ్మా? మనసు కోరికలు ఏంటి కదా? ఇవన్నీ మనం నెరవేర్చుకుంటూ దేవుని ఉగ్రతకు పాత్రులమైన ఏమైనామా? దేవుని ఉగ్రతకు పాత్రులమైతిమి అని. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నలగొట్టుకొని దేవుని ఆత్మీయతో ఎదగాలి అంటే. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటుని అన్నాడు. ఈ శరీరము చాలా గొప్పది అక్క. ఈ మనసు అంతకంటే గొప్పది. ఈ శరీరము ఈ మనసును ఎప్పుడైతే మనం నలగొట్టుకుంటామో అప్పుడే నీ కాపురం బాగుంటుంది. లేకపోతే శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ దేవుని ఉగ్రతకు పాత్రులమైతిమి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు దేవుని ఉగ్రతకు పాత్రలు కాకుండా ఉండాలి అంటే దేవుని యొక్క కృపలో నీ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. నీ శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి, నీ మనసును కంట్రోల్ పెట్టుకోవాలి. అప్పుడు మనము పరలోక రాజ్యానికి వారసులమవుతాం. గమనించండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3:12 చదువు. చదువు పిన్నే. 2వ తిమోతికి 2వ అధ్యాయం 3వ వచనం. 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించువారు హింస పొందుదురు. యేసు క్రీస్తు చదువుమాల. అయితే శుద్ధులను వంచకులను ఇతరులను మోసపరచుచు తాము మోసపోవచ్చు అంతకంతకు చెడిపోగుదురు. హల్లెలూయా. లాస్ట్ వచ్చేవాడిగమ్మ ఎఫెసీ 4:29. టైం 29. ఎఫెసీ వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏది నీ నోట రానియకు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుకూలమైన వచనమే నీ నోట రానియండి, దుర్భాష ఏది నీ నోట రానియాకండి అని. దుర్భాష, చెడు మాటలు కదమ్మా. ప్రభుని నమ్ముకునే వాళ్ళు ఎక్కువ చెడు మాటలు మాట్లాడుతున్నారు తల్లి.
నీ నోట ఏ దుర్భాషనైనా నీ నోట రాకూడదు. నువ్వు ఈ విమర్శ దినములో నీ నోట్లో వచ్చిన 10 మాటకు నువ్వు లెక్క చెప్పాలా. నీ నోట దుర్భాష ఏది రాకూడదు. కొట్టనీలే, తిట్టనీలే, నిన్ను సాపీనీలే, నీ ఇంటి పక్క ఏదైనా కానీ రానీలే. నీ నోట అనుకూల వచనమే రానియండి, దుర్భాష ఏది రానియాకండి అన్నారు. దుర్భాష అంటే చాలా చెడ్డ మాటలు అక్క. దేవుని నమ్ముకునే వాళ్ళు ఎక్కువ చెడ్డ మాటలు మాట్లాడతారు కదా. నేను చూస్తాను, ఎన్ని మనిషికి ఉన్న ఆయాలు అన్నీ తిడతారు, దేవుని దుఃఖపరుస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు దుఃఖపడతాడు. నీ నోట్లో వచ్చిన మాటలు చూసి ఆయన దుఃఖపడి ఆయన హృదయంలో నొచ్చుకుంటాడు. కాబట్టి ఏం చేయాలంటే అనుకూల వచ్చినవే మాట్లాడాలి కదా. ఒక ఆమె మంచి విశ్వాస యొక్క, ఏ దుర్భాష యొక్క నోట రాదు. ఎంతో శ్రమలు పొందినా, ఇంట్లో తిండి లేకపోయినా, కట్టుకున్న గుడ్డ లేకపోయినా మంచి విశ్వాసం. ఒకరోజు ఇప్పుడు ఇంటింటికి ఒక కొలాయి ఉంది, అప్పుడు ఇంటికి ఒక కొలాయి ఉంది. తెలంగాణ 4 గంటలకు నీళ్ళు వచ్చే ఈ దేవుణ్ణి నమ్ముకున్నాక పోయి బిందె పెట్టి తెలంగాణ నీళ్ళు వచ్చే పట్టుకున్నామని. ఇంకొక ఆమె ఏం చేసింది, దేవుణ్ణి నమ్ముకోకుండా వచ్చిన ఈమె బిందె తీసి ఆమె బిందె పెట్టి, ఈమె నీళ్ళు వచ్చే టైంకి చూసి ఈ బిందె లాస్ట్లో ఉంది. ఏమది దేవుణ్ణి నమ్ముకున్నాము. ఏది కా నేను వచ్చి ముందు పెట్టిన లెక్క, నువ్వు వచ్చి నా బిందె తీసి నువ్వు పెట్టిన లెక్క అనేది కాదు. నువ్వు అట్టాదానివే, ఇట్టాదానివే, నువ్వు బొమ్మలాడి గిమ్మలాడి ఏదేదో మాట్లాడి ఈ యొక్క మాట్లాడచ్చు కదా. ఈ ఆమె తిట్టాలంటే దేవునికి స్తోత్రం అని పాపం. స్తోత్రం అంటారా? మీ అమ్మకు స్తోత్రం, మీ నాయనకు స్తోత్రం, మీ అబ్బకు స్తోత్రం అని ఆమె ఆ బిందె నిండుతానే ఎత్తుకొని జర్రకి తిరిగింది. ఆడే సూర్యు కిందతో అది ఎదురు పొంగుని ఇక్కడ పొడుచుకుంది. ఈమె ఏమల్లా తిడుతుంటే దేవునికి స్తోత్రం అంట. దుర్భాష అయినా ఈమె నోట రాదు. ఎప్పుడైతే ఏ దుర్భాష అయినా మన నోట రాకుంటే దేవుడు మనల్ని కాపాడతాడు. అనుగుణ వచనమే పలకండి. ఏది నీ నోట దుర్భాష రాకూడదు. ప్రతి నీ నోట్లో నుంచి వచ్చిన ప్రతి వ్యర్థమైన మాటకు దేవుని సన్నిధిలో నువ్వు లెక్క చెప్పాలి. నేను అనలేదు ప్రభువా, నేను తిట్టలేదు ప్రభువా అని అనుకో, అప్పుడు చూపిస్తాడు ఆయన. ఇక్కడ చెప్పిన మాటలన్నీ చెల్లులో రికార్డ్ అయినట్టు నీ నోట్లో వచ్చిన మాటలన్నీ ఆయన కాదు రికార్డ్ అయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రభువుని నమ్ముకున్నాం, రక్షించబడాం, మందిరంలో చేర్చబడాం, ఆయన వాక్యం వింటున్నాం, ఆయన మాటలు దయగలిగిన మాటలు వింటున్నాం, పరలోకానికి పోయేదానికి మార్గంలో ఉండాం. ఈ లోకం మంది కాదు, ఈ జిల్లా మంది కాదు, ఈ ప్రాంతం మంది కాదు. మనము పరలోక వారసు. ఒక ఆయనంట బ్రహ్మాండంగా చెప్తాడంట వాక్యం. ఆయనకు ఒక డ్రైవర్ని పెట్టుకున్నాడంట. ఈ డ్రైవరు ఆయన తీసుకొని పోతాడు ఒక చర్చిల కాడికి వాక్యం చెప్పింది. ఆయన ఎప్పుడైతే పాటలు అయిపోతేనే స్టేజ్ మీదకి ఎక్కి వాక్యం బోధించేటప్పుడు ఆ డ్రైవరు ఆయన కోసం కారులో మోకాలు లొంగి ఆ వాక్యం అయిపోయినంత వరకు ఆయన కోసం ప్రార్థన చేసేవాడు. దీశం మంచి వాక్యం అందిస్తా తండ్రి, నీ దాసుని ద్వారా అందరూ రక్షణ పొందుతారుగా సాయం చేయండి, మంచి మాటలు చెప్పేట్టుగా సాయం ఆయన కోసం ప్రార్థన చేస్తారు. ఒకరోజు డ్రైవర్ చనిపోయి పరలోకానికి పోయినాడు. పరలోకానికి పోతే ఆయనకు బ్రహ్మాండమైన పెద్ద బంగళా. ఆ ఇంటి ముందు డ్రైవర్ దానం అని రాసి పెట్టారు బోర్డు. ఈ సేవకుడు కూడా కొన్నాళ్ళకు చనిపోయినాడు. ఈయన కూడా పరలోకానికి పోయినాడు. ఈ దానమ్మడి పోతా ఉన్నాడు, ఇక్కడ చూసుకుంటా ఇల్లు చూసుకుంటా పోతా ఉన్నాడు. దానమ్మ డ్రైవర్ ఆయన చూశాడు, నా డ్రైవర్కి పెద్ద ఇల్లు ఇచ్చిన దేవుడు అనుకున్నాడు. ఈయన ఆ సందులో ఈ సందులో ఆ పరలోకాన్ని నడుచుకుంటూ పోతానే ఆ సేవకుడి పేరు రాసి చిన్న
చిన్న పూరు గుడిసె. హల్లెలూయా. ఏం చెప్పాలి, నా డ్రైవర్ ఆయన వాక్యం చెప్పేవాడు కాదు, ప్రార్థన చేసేవాడు కాదు, ఏం చేసేవాడు కాకుండా దేవుడు ఇంత బంగ్లా ఇచ్చినాడు, నేను ఇన్ని ప్రసంగాలు చేస్తే నాకు చిన్న పూరు గుడిసెనా అంటే ఈయన చేసిన పని కన్నా ఆయన చేసిన పని గొప్పదని దేవుడు మెచ్చుకో. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ ప్రసంగాలు చెప్పాలని కాదు, ఒక సాప ఎత్తినా మీకు పరలోకంలో మోక్షం, ఒకరికి ఒక బోగులు తమ్మిన పరలోకంలో పెద్ద గూడారాన్ని. అదే దేవునికి ఇష్టమైన పరిచర్య. నేను వాక్యం చెప్పింది కాదు, మందిరంలో ఏ పని చేసినా అది చిన్న పని అయినా సరే, ఇంకొక పని అయినా సరే, పరలోకంలో నీకు దేవుడు గొప్ప ఘనత ఇస్తాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బోగుదమ్మా నేను దొమ్మనమ్మా, నేను దొమ్మరాలి కొంతమంది బాయ్ మోక్షము పోగొట్టుకుంటు. సాపులు ఎత్తమంట, నేను సాపులు ఎత్తేదానే బాయ్, దేవుని మోక్షం పోగొట్టు. ఎవరైతే సమర్పించుకొని మందిరంలో పని చేయగలుగుతారో, ఊడుస్తారో, కడుగుతారో, సాపేస్తారో, సాపలు ఎత్తుతారో, బోగులు దమ్ముతారో, పరిచయం చేసిన వారికి పరలోకంలో గొప్ప భాగ్యం. ఆయన వాక్యం చెప్పిన వాడికి చూడు చిన్న గుడిసె, ఆ డ్రైవర్కి ఏమో పెద్ద బగల. ఏమి చేశాడు? ఆయన కోసం ఆయన ప్రార్థన చేశాడు. అందుకు దేవుడు ఆయన్ని మెచ్చుకొని గొప్ప ఇల్లు ఇచ్చాడు. ప్రియులారా గమనించండి, మందిరంలో పరిచయం చేయడం సిగ్గుగా, చిన్నతనముగా, గొప్ప భాగ్యం. అది ఎంత భాగ్యం అంటే అంత భాగ్యం. ఒక జిల్లా కలెక్టర్ ఉన్నాడు ఒక ఆయన, ఏసెబ్లాగా అక్కడ పోతే బేసెబ్లా ఉంటాడు కలెక్టర్. చూడు బూట్ వేసుకొని మందిరానికి వచ్చే సేవకుడు ఏం చేశాడు, ఆయన చెప్పులు కూడా డ్యూటీ వేశాడు. చెప్పుల దగ్గర అందరూ ఇడిచి ఎట్టేంటే పోతే ఆ చెప్పులన్నీ జత పెట్టి ఆ కాయలు కూర్చుండేవాడు. అందరూ వచ్చి చూసపోయేవాళ్ళు ఎవరైనా అంటే ఆయన మీకు తెలుదా అంటే తెలియదు నా ఎవరంటే ఈ జిల్లా కలెక్టరు అన్నాడు. చూడమ్మా, జిల్లా కలెక్టర్ అయ్యి ఉండి చెప్పులుగా డ్యూటీ వేస్తే అన్ని భద్రంగా పెట్టాను. నువ్వు నేనెంత దేవుని దృష్టిలో. కాబట్టి మందిరంలో పరిచర్య, మీ హృదయం శుద్ధి పెట్టుకోండి, ఇతరుల గురించి బాగా ప్రేమగా మాట్లాడండి, మీ నోట దుర్భాష ఏదీ రానియాకండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇంకా మీదట మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభువా ఇది మాటలు మా కొరకే మీరు మాట్లాడారు తండ్రి, నా నోట దుర్భాష వచ్చింటే నన్ను క్షమించు నాయన, ఇంకా మీదట రాజుకు నాకు సాయం చేయ ప్రభువా అని మీలోనే మీరు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. రొట్టె కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆయన అప్పబడిన రాత్రి నేను అదే టాప్ చేశాను. యేసుప్రభువు అప్పబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని తననే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైనా నా శరీరము, దీన్ని తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాను. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. నా దేవా, నా ప్రభువా, ఉదయకాలంలో నీ సన్నిధి సహవాసంలో సంఘంలో తండ్రి ఈ రీతిగా సాగిలపడి నమస్కరించే భాగ్యాన్ని ఇచ్చావు. మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం.